నమస్తే, వెల్కమ్ టు లియో ప్రైమ్ టైమ్ డిబేట్. వైఎస్ జగన్మోహన్ రెడ్డి లండన్ నుంచి వచ్చిన తర్వాత ప్రెస్ మీట్ పెట్టాడు. అయితే ఎందుకింత ఆలస్యం అంటే మధ్యలో ఒక సర్వే చేయించుకున్నాడు. దాంట్లో వైసీపీ పార్టీకి ఓటు శాతం పడిపోయింది అనేసరికి ఫ్రస్ట్రేషన్ మొదలైపోయింది. సో దీని గురించి మనతో మాట్లాడడానికి ఈరోజు లియో ప్యానెల్లో ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ అంకమరావు గారు, అదేవిధంగా పొలిటికల్ అనలిస్ట్ శ్రీలీల గారు. సార్ నమస్తే. 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 అంకమరావు గారు, వాస్తవానికి లండన్ నుంచి వచ్చి రాగానే ఒక ప్రెస్ మీట్ పెట్టేస్తాడని చెప్పి అందరూ అనుకున్నారు. సో వైసీపీ వాళ్ళు కూడా చాలామంది ఇక రేపో ఎల్లుండో పెట్టేస్తాడు అనుకుంది, కాస్త కొంత ఆలస్యం జరిగింది. ఈ గ్యాప్లో ఒక సర్వే చేయించుకున్నాడని మావిగన్ అని తుర్రుమని చెప్పి లండన్ పారిపోయాడు. ఈ గ్యాప్లో ఎలా ఉంది అని చెప్పేసి అనుకునేసరికి లండన్ నుంచి తిరిగి రాగానే పార్టీ ఖాళీ అయిపోయింది. పార్టీలో ఉన్న జర్నలిస్టులు అనలిస్టులు అందరూ ఖాళీ అయిపోయారు. సో దీంతో ఫ్రస్ట్రేషన్తో ఈరోజు మాట్లాడుతూ చాలా అనుచిత వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు నాయుడు గారికి మావిగన్ అనగానే గుండెపోటు వస్తుందని, ఆయన చనిపోయి ఉంటారని, ఇలాంటి మాటలు మాట్లాడడాన్ని ఎలా చూడాలంటారు? ఆయన లండన్లో ఉండని రోజులు కూడా ఆంధ్ర రాష్ట్ర రాజకీయాల మీదే దృష్టి పెట్టాడనే విషయాన్ని ఇక్కడ మర్చిపోవద్దు. అతను ఎక్కడున్నా కూడా ఈ రాష్ట్ర రాజకీయాల చుట్టూనే తిరుగుతూనే ఉంటుంది. అతను ఏం చేయాలి, ఏం చేయించాలి, ఎవరెవరిని ఎట్లా మాట్లాడించాలి, ఏ సమయంలో ఎవరి చేత మాట్లాడించాలి, ఇదే కార్యక్రమంలో నిత్యం అతను ఉంటానే ఉంటాడు. అతను లండన్లో విశ్రాంతి తీసుకోవడానికి వెళ్ళాడనో లేకపోతే వేరే దాంట్లోనో భావించొద్దు. లండన్లో ఉంటే కొంచెం ప్రశాంతంగా కొన్ని కార్యక్రమాలు చేసుకోవచ్చు అని చెప్పి వెళ్ళాడు అతను. ఆ కార్యక్రమాలు పూర్తి చేసుకొని ఇప్పుడు ఇక్కడికి వచ్చాడు. వచ్చిన తర్వాత అతను కొత్త వ్యక్తిని ప్రయోగించాడు. కొత్త వ్యక్తి కాదు, పాత వ్యక్తి. గతం నుంచి అతనికి అనుకూలంగా మాట్లాడుతూ ఆ రోజు కూడా పాస్ పుస్తకాల మీద అతని బొమ్మలను గురించి, అతని బొమ్మలకు సంబంధించిన అన్ని విషయాల గురించి సమర్థించి అతను వెనకేసుకొచ్చినటువంటి అపర మేధావి ఇక్కడ మళ్ళీ అతను తీసుకొని రావడం కూడా జరిగింది. అతను మొన్న ఏం మాట్లాడాడో మనం అతను చూస్తూనే ఉన్నాం. అంటే ఇక్కడ వాళ్ళు కులాల మధ్య, ప్రాంతాల మధ్య, మతాల మధ్య చిచ్చు పెట్టే కార్యక్రమం అతను నిరంతరం చేస్తూనే ఉన్నాడు. అతను రాజకీయమే చేస్తున్నాడు, గమనించుకోండి మీరు. అతనేమి రాజకీయ అజ్ఞాని కాదు. కాకపోతే ఏంటంటే రాజకీయంగా ఎలా చెయ్యాలి అనే దాని మీద అతనికంటూ ఓ సిద్ధాంతం లేదు కాబట్టి, ఫ్యాక్షన్ మనస్తత్వం ఉన్న వ్యక్తి కాబట్టి, అదే విధంగా ముందుకెళ్తే మనం గెలవచ్చు అని చెప్పి 2014 నుంచి 2019 వరకు ఎలాంటి ప్రయోగాలు చేశాడో, ఎలాంటి అబద్ధాలు చెప్పి ప్రజలను నమ్మించాడో తిరిగి అదే పందా ఎన్నుకుంటున్నాడే తప్ప ఆ రోజు గెలిపించిన ప్రజలను ఇప్పుడు ఎందుకు గెలిపించాలనే ధీమాతో ఉన్నాడే కానీ అతను అదే రాజకీయం అనుకుంటున్నాడు. అదే ఆంధ్ర రాష్ట్ర ప్రజల అదృష్టం. ఎందుకంటే అతను ఆ విధంగా కొనసాగినంతకాలం ప్రజలు అతను ఆమోదించమని చెప్పని తీర్మానం చేసుకుని ఉన్నారు. ఇప్పుడు అతను రంగంలోనే ఆయన ప్రయోగించాడు, ఆయన మాట్లాడాడు. ఇది చాలదన్నట్టు ఇప్పుడు నిన్నటిదాకా లేనిది కొత్తగా ఈరోజు భారతీయ జనతా పార్టీ మీద దృష్టి పెట్టారు. ఇది కూడా గమనించుకోండి మీరు. ఇంతవరకు ఇంత ముఖాముఖి వాళ్ళు ఏ రోజు కూడా భారతీయ జనతా పార్టీ గురించి మాట్లాడాల. మొన్న పేర్ని నాని మాట్లాడాడు, ప్రొఫెసర్ నాగేశ్వరరావు మాట్లాడాడు, ఇద్దరు కూడా మాట్లాడారు. అమిత్ షా గారు మాట్లాడారని చెప్పని అమిత్ షా గారి గురించి కూడా మాట్లాడారు. అంటే ఇక్కడేంటి, ఇక్కడ చంద్రబాబు నాయుడే కాదు, అక్కడ అమిత్ షా కూడా మమ్మల్ని ఏమీ చేయలేడనే సందేశాన్ని మిగిలి బయటికి ఎవరు వెళ్తారో అనుకున్న నాయకులకు ఇస్తూ ప్రజలకు కూడా జగన్మోహన్ రెడ్డిని ఏమీ చేయలేరు వీళ్ళు అనే కొత్త ఆలోచన బయటకు తీసుకురావడం కోసం వాళ్ళు వ్యూహకర్తలు రచించిన దాంట్లో భాగంగా ఈ విధంగా ముందుకెళ్తున్నారు వాళ్ళు. ఇది కూడా రాజకీయంలో ఒక భాగం. ఎందుకంటే మనం ఏం చేసాము 5 సంవత్సరాలు అంటే మంచి పనులు చేసినప్పుడు మేము మంచి పనులు చేసాము, మీరు పొరపాటున మమ్మల్ని ఓడించారు, ఇదిగో ఈ కుటుంబ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ పనులన్నీ ఆపేసింది, మీకు అన్యాయం చేస్తుంది, కాబట్టి తిరిగి మేము మంచి పనులు కొనసాగిస్తామని చెప్పుకోవడానికి వాళ్ళ దగ్గర ఏమీ లేవు. కాబట్టి బటన్ నక్కుడు కార్యక్రమం ఒకటి తప్ప అభివృద్ధి కార్యక్రమం కానీ రాష్ట్రాన్ని ఆర్థికంగా ముందుకు తీసుకెళ్లే విషయంలో కూడా ఒక్కటి కూడా లేదు. కాబట్టి దాన్ని చెప్పుకోవడానికి ఎలాంటి అవకాశం లేదు. కాబట్టి ఈరోజు ఇదే అంశాన్ని మళ్ళీ ఎత్తుకుంటూ ముందుకు వచ్చాడు. ఇది గమనించుకోండి మీరు. ఆయన వచ్చేసి పవన్ కళ్యాణ్ గారి గురించి అమిత్ షా గారి దగ్గరికి వెళ్ళినప్పుడు, ఆయన మనోహర్ గారు ఇద్దరు వెళ్ళినప్పుడు మాట్లాడిన మాటలు, జగన్మోహన్ రెడ్డి మనకి చాలా దగ్గర, చంద్రబాబు నాయుడు గారు అట్లా వస్తూ ఉంటాడు పోతూ ఉంటాడు, అతను పూర్తికాలం మనకు మిత్రుడు కాదు, మనకు పూర్తికాలం మిత్రుడు జగన్మోహన్ రెడ్డి, కాబట్టి జగన్మోహన్ రెడ్డి జోలికి మీరు వెళ్ళొద్దు అని చెప్పని అమిత్ షా గారు ఈయనకి చెప్పినట్టు ఆయన ఇక్కడికి వచ్చి చెప్తే, వాళ్ళ కోర్ కమిటీ మీటింగ్లో చెప్తే అది ప్రొఫెసర్ నాగేశ్వరరావు చెవిలో వేసినట్లు ఆయన చెప్పడం కూడా జరిగింది. అంతకుముందు గతంలో ఒకసారి వాళ్ళ సమావేశం జరిగినప్పుడు
ఏబిఎన్ రాధాకృష్ణ గారు దాని గురించి రాస్తే, మేము మాట్లాడుకునేటప్పుడు మూడో మనిషివి నువ్వు, బాత్రూంలో ఉన్నావా సోఫా కింద ఉన్నావా అని చెప్పిన మాట్లాడిన పెద్ద మనిషి ఇదే జగన్మోహన్ రెడ్డి. ఈరోజు ఈ ప్రొఫెసర్ నాగేశ్వరరావు ఎక్కడున్నాడో చెప్పాలి. అంటే వీళ్ళు ఒక్కొక్క అంశాలను బయట తీసుకొస్తున్నారు. మొన్న చూసాం మళ్ళీ అభినయ దర్శన్, అంతకుముందు పాస్టర్ ప్రవీణ్ అంశం. ఆ రోజు జరిగిన దానికి వాళ్ళు ఏ విధంగా ఒక 10 రోజులు ఎంత నాటకాలు ఆడాడు, ఏ విధంగా వాళ్ళందరినీ బయటకు తీసుకొచ్చేసి మాట్లాడిచ్చారు. అదృష్టం ఏందంటే ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి క్రైస్తవ సోదరులందరూ కూడా ఇతని గురించి చూశారు కాబట్టి, 5 సంవత్సరాలు అతని పరిపాలన చూశారు కాబట్టి, ముఖ్యంగా వాళ్ళకు సంబంధించిన విద్యాలయాలు వాళ్ళ ఆస్తులను ఏ విధంగా దోచుకున్నాడో చూశారు కాబట్టి, వాళ్ళని ఎలా ఇబ్బంది పెట్టాడో చూశారు కాబట్టి, వాళ్ళని అడ్డం పెట్టుకొని గెలిచిన తర్వాత వాళ్ళ మీద ఎట్లా వాళ్ళని తొక్కిపెట్టాడో చూశారు కాబట్టి, వాళ్ళు నమ్మలేదు కాబట్టి రాష్ట్రం ప్రశాంతంగా ఉంది. ఇది గమనించుకోండి మీరు. అంటే వాళ్ళు బజారుకి రాలేదు. విషయాలన్నీ పూర్తిగా పోలీసులు బయటపెట్టిన తర్వాత ప్రభుత్వం వెంటనే స్పందించేసి అన్ని విషయాలు ప్రజలకు వివరించిన తర్వాత వాళ్ళ కుటుంబ సభ్యులతోటి మాట్లాడి ఆయన ఇంటికాడ బయలుదేరిన కానించి వరకు ఏమేమి జరిగిందో రమారమి 300 పైచిలుకు కార్యక్రమాలన్నీ చూపించేసి అందుట్లో బయట ప్రపంచానికి తెలియపరిచే విధంగా ఒక 30-40 ఎంచుకొని వాళ్ళు అతని గౌరవాన్ని కుటుంబ గౌరవాన్ని కూడా కాపాడుకుంటూ కూటమి ప్రభుత్వం వాస్తవ విషయాలు ప్రజలకు తెలియజేసింది కాబట్టి ప్రశాంతంగా రాష్ట్రం ఆ రోజు ఉంది. మళ్ళీ ఈరోజు ఈ అభినయ దర్శనాన్ని అతను తీసుకొని బయటకు వచ్చారు. ఇది ఎంత కడపత్రం అంటే వాళ్ళు ఏ విధంగా తెగించారో దీని మాట అర్థం చేసుకున్న వాళ్ళు పక్కా రాజకీయం చేస్తున్నారు. అందులో ఎలాంటి సందేహం కూడా లేదు. ఇప్పుడు వచ్చి మళ్ళీ ఈరోజు మావిగన్న అనే అంశం మళ్ళీ బయటకు తీసుకుని వచ్చాడు. మావిగన్న అనే అంశం బయటకు తీసుకొస్తే మావిగన్న పేరు వింటేనే చంద్రబాబు నాయుడు గారికి ఏదో అవుతుంది అన్నట్టు మాట్లాడుతున్నాడు. ఇంకోటి అతను ఏం మాట్లాడాడు, తన తాత తన తండ్రి అలాగే తన బాబాయ్ 3 చంద్రబాబు నాయుడు గారి, అంటే వాళ్ళ తాతయ్య చనిపోయింది చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి టైంలో, వాళ్ళ బాబాయ్ చనిపోయింది చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్న టైంలో, వాళ్ళ తండ్రి చనిపోయింది కాంగ్రెస్ పార్టీ ఆయన అధికారంలో ఉన్నప్పుడు చనిపోయాడు. ఈ 3 హత్యలకి చంద్రబాబు నాయుడు గారికి కారణం అంటే మళ్ళీ కొత్త పల్లవిని పాత సీసాలో కొత్తసారా పోసినట్లు ఈ విధంగా మళ్ళీ బయటకు వచ్చేసి మాట్లాడే క్రమంలో అతను ఏం చెప్పాలనుకుంటున్నాడు అంటే ఈ రాష్ట్ర ప్రజలకి వాళ్ళ అభిమానులకి వాళ్ళందరికీ ఒక సందేశం అయితే క్లియర్గా ఇస్తున్నాడు. నేను మారలేదు, నేను ఇలానే ఉంటాను, మీలాంటి వాళ్ళందరూ నాయమంటే ఉండండి, మీకు దిక్కుమొక్కు ఏమి లేదు, మీరు బయటకు వెళ్తే మిమ్మల్ని దగ్గర రానిచ్చే పార్టీ లేదు, అనాథలైపోతారు, మళ్ళీ వచ్చిన తర్వాత మనం ఇలాంటి అరాచకమే చేద్దాం, ప్రజలను భయపెట్టి మనం ఎందుకు గెలవకూడదు, ఈ తడ గెలిచి చూపించిన తర్వాత మనం ఏంటో చూపిద్దాం అనే సందేశాన్ని అతను చాలా స్పష్టంగా వాళ్ళకి ఇస్తున్నాడు. అంటే ఇందా నేను చెప్పినట్టు అతను గతంలో చేసిన మంచి పనుల గురించి చెప్పుకోవడానికి ఏమీ లేవు కాబట్టి, అమరావతిని పూర్తి చేయలేదు, లేదంటే పోలవరాన్ని పూర్తి చేయలేదు అవకాశం ఉండి కూడా, మరి విద్యుత్ ఒప్పందాలని కేంద్ర ప్రభుత్వం ఎంత బతిమలాడి చెప్పినా వినకుండా విద్యుత్ ఒప్పందాలను రద్దు చేసి యూనిట్ కూడా వాడుకోకుండా 9,000 కోట్ల రూపాయల భారాన్ని రాష్ట్రానికి మోపిందే కాకుండా 30,000 కోట్ల రూపాయలు అదనంగా ప్రజల దగ్గర నుంచి వసూలు చేశాడు. మరి ఇవన్నీ చూశారు. కల్తీ మద్యం సంబంధించి ఎన్ని వేల ప్రాణాలు కోల్పోయినాయో చూశారు. ఏం చెప్పుకుంటాడు ఇప్పుడు వచ్చి? కొత్తగా ఏదైనా సంస్థలు తీసుకొచ్చాడా, ఒక 1000 మందికి ఉద్యోగ కల్పన జరిగినట్టుగా ఏదైనా చూపించాడా? ఇవేమీ లేదు కాబట్టి అవి చెప్పుకోవడానికి లేవు కాబట్టి, పరిశ్రమలను తరిమేశాడు కాబట్టి, వాళ్ళని బెదిరించాడు కాబట్టి, అవన్నీ చెప్పుకోలేడు కాబట్టి మళ్ళీ చంద్రబాబు నాయుడు గారి గురించి, ఆయన వ్యక్తిత్వం గురించి, ఆయన వయసు గురించి ఈరోజు ఇష్టారీతిగా మాట్లాడుతున్నాడు. దీనికి కూడా ఒక వ్యూహం ఉంది. ప్రజలు ఏమనుకుంటున్నారంటే జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి గురించి మనం ఎందుకు మాట్లాడుకోవాలి, అతని పార్టీ కానీ అతను కానీ ఆంధ్ర రాష్ట్రంలో రాజకీయం చేయడానికి అర్హులు కాదు అని చెప్పి మనం నిర్ణయించుకున్నాం కదా, ఇతనితోటి మనకి పని ఏంటని చెప్పని ప్రజలు భావిస్తున్నారనే విషయం అతనికి అర్థమైన తర్వాత పదే తన గురించి మాట్లాడుకోవడానికి మళ్ళీ మర్చిపోతున్నారేమో అన్న ఉద్దేశంతో ఇలాంటి సంఘటనల్ని మళ్ళీ అతను ఉపయోగించుకుంటూ బయటకు వచ్చి ఈ విధంగా మాట్లాడుతూ ఉన్నాడు. ఇది కూడా ఒక రాజకీయంలో ఒక భాగమే. నువ్వు మంచి చేసావా చెడు చేసావా అనే దానికంటే కూడా నిత్యం ప్రజల నోళ్లలో నానటం అనేది కూడా రాజకీయంలో ఒక భాగమే. అలా కనుక వాళ్ళ గురించి చెప్పుకోలేకపోతే వేరే వాళ్ళు వస్తారు మాట్లాడేవాళ్ళు, వాళ్ళని గుర్తించుకుంటారు, వీళ్ళని మర్చిపోతారు. కాబట్టి తన్నే గుర్తించుకోవాలనే ఉద్దేశంతో అతను అంటే ఈరోజు అతని సమావేశం మొత్తం ప్రెస్ మీట్ అంతా చూసిన తర్వాత అర్థమవుతుంది ఏంటంటే పదే అదే మాటలు తప్ప కొత్తగా ఇప్పుడు ఒరగబెట్టింది ఏమీ లేదు.
కొత్తగా మాట్లాడిందంటూ ఏం లేదు. చంద్రబాబు నాయుడు ఒక హంతకుడుగా, నేను మంచాడిని కాబట్టి, ఇక్కడ ఇంకో మాట గుర్తుపెట్టుకోండి, నేను మంచాడిని కాబట్టి మా తాత వాళ్ళందరూ తిరుగుతూ ఉన్నారు, మీరు కూడా తిరుగుతూ ఉన్నారు, నేను కనుక మంచాడిని కాకపోతే మీరు ఏమైపోయేవాళ్ళు అని చెప్పని మాట్లాడాడు. తన్ను గౌతమ్ బుద్ధుడిగా, తన్ను గాంధీ మహాత్ముడిగా అతను చిత్రీకరించిన విధానం మనం చూస్తూనే ఉన్నాం. చంద్రబాబు నాయుడు గారే నీలాంటి మనస్తత్వంతో ఉంటే నువ్వు ఈరోజు ఇలా మాట్లాడేవాడు కాదు, నీ తండ్రి ముఖ్యమంత్రి అయ్యేవాడు కాదు, అసలు నీ పార్టీ ఉండేదే కాదు, అంటే ఇతనే ఉండేవాడు కాదు. ఆ రోజు అతను ఏమంటున్నటువంటి నాయకులు ఎలాంటి వాళ్ళు అందరికీ తెలుసు. ఒక నాయకుడిని చూసి 4 జిల్లాలు బయటికి రాని రోజులు తెలుసు. అలాంటి ఆయన్ని కట్టడి చేశాడు కాబట్టి ఇలాంటి వాళ్ళు ఈరోజు బయటకు వచ్చారు. అంటే ఆ సంస్కృతి మనకొద్దు. ప్రజాస్వామ్య దేశంలో ఉన్నాం మనం, ప్రజల కోసం పనిచేయాలి, మనం ప్రజాస్వామ్యంగా పని చేసుకొని ప్రజలను మెప్పించి మళ్ళీ అధికారంలో రావాలని ఆయన ప్రయత్నించాడే తప్ప రాజకీయాలనే ప్రోత్సహించేవాడైతే, తీసేవాళ్ళకి పెద్దపీట వేసేవాడైతే నీలాగా ఈరోజు నువ్వు మాట్లాడటానికి నువ్వు ఉండేవాడివి కాదు, మీ తండ్రి ముఖ్యమంత్రి అయ్యి ఉండేవాడు కాదు, ఈరోజు మీ పార్టీ అనేది కూడా ఉండేది కాదు. ఈరోజు ఆయన చెయ్యలేంది, ఆయన చేతగాంది నువ్వు చెబుతున్నావు, అంతవరకు నేను ఒప్పుకుంటా. ఆయన ఈ పని చేయలేడు, ఆయన ఎటు ఈ క్రిమినల్ మైండ్ ఆయనకి లేదు. కాబట్టి ఈరోజు రాష్ట్రం ఆయన పరిపాలనలో ఇన్ని సంవత్సరాలలో ఇంత అభివృద్ధి చెందింది. ఉభయ రాష్ట్రాలు కలిసి ఉన్నప్పుడు, ఆంధ్రప్రదేశ్గా ఉన్నప్పుడు ఆయన తీసుకొచ్చినటువంటి సంస్కరణల ఫలితం, అభివృద్ధి ఫలాలు ఈరోజు ఎంతో కొంత అందరం అనుభవిస్తూనే ఉన్నాం. అందుట్లో ఎలాంటి సందేహం కూడా ఏం లేదు. కాబట్టి ఈరోజు కూడా ఆయన నువ్వు అక్రమంగా అరెస్ట్ చేస్తే ఎన్ని దేశాల నుంచి బయటకు వచ్చి ఆయన సంఘీభావం తెలిపారో చూసాం. మరి నీ పరిస్థితి ఏంటి? ఆయనతో నువ్వు పోల్చుకోవాలని ప్రయత్నం చేస్తావు. ఇక్కడ గమనించుకోండి, అంటే చంద్రబాబు నాయుడు గారు ఒక శిఖరం, ఎటు ఎక్కలేడు, ఆయన ఆకాశం అందుకోలేడు. కాబట్టి ఈయన ఏం చేస్తాడు? చంద్రబాబు నాయుడు గారు నేను ఒకటే అనే భావన కలగజేసే విధంగా బయటకు వచ్చి మాట్లాడుతున్నాడు. నిస్సందేహంగా ఇది చంద్రబాబు నాయుడు గారు దురదృష్టవంతుడే. ఎందుకంటే ఇలాంటి వ్యక్తితో రాజకీయం చేస్తున్నాడు చూడండి, నిస్సందేహంగా దురదృష్టవంతుడే, అందుట్లో అనుమానం ఏం లేదు. ఇదే ఇంకో ప్రతిపక్ష నేత ఇప్పుడు మొన్న TV5లో విజయ్ గారు చర్చా వేదిక సందర్భంగా మాట్లాడుకుంటూ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉండగా కాంగ్రెస్ పార్టీ ప్లేనరీ సమావేశం హైదరాబాద్లో ఏర్పాటు చేయాలి అంటే ఎక్కడ ఏర్పాటు చేస్తే బాగుంటుంది ఏందని చెప్పని కనుక ఆలోచించేసి వాళ్ళు బాలయ్య గారి స్టేడియం అయితే బాగుంటుందని చెప్పని వేరే వాళ్ళు చెప్తే అది చంద్రబాబు నాయుడు గారు కట్టిందన్న సంగతి తెలిసినా, బాలయ్య గారి పేరు ఉన్నదన్న సంగతి తెలిసినా రాజశేఖర రెడ్డి అక్కడికి వెళ్ళాడు, వెళ్ళి చూశాడు, చూసి అనువుగా ఉందని చెప్పి అక్కడ పెట్టి కారెక్కిన తర్వాత ముఖ్యులతోటి నిజంగా చాలా బాగా కట్టాడయ్యా అని చెప్పని ప్రశంసించాడు. ఆయన కూలగొట్టలేదే నీలాగా ప్రజావేదికలాగా. ఈరోజు దాని పేరు ప్రఖ్యాతులు అందరికీ అర్థమవుతానే ఉన్నాయి కదా. అంటే ఆయన తీసుకొచ్చినవి వాళ్ళు కొనసాగించారు కాబట్టి ఈరోజు అది అందరికీ అందుబాటులోకి వచ్చింది. కానీ నువ్వేం చేసావు? 5 సంవత్సరాలు నువ్వు అధికారంలో ఉన్నప్పుడు ఆయన తీసుకొచ్చినవన్నీ కొనసాగించినట్టయితే కియా పరిశ్రమ విస్తరణ కావచ్చు, అమర్ రాజా విస్తరణ గురించి కావచ్చు, మిగిలిన పరిశ్రమలు బయటకు వెళ్ళిన పరిశ్రమలు కావచ్చు, ఇదే ఆదాని డేటా సెంటర్ కావచ్చు, అమరావతి కట్టడాలు కావచ్చు, పోలవరం కావచ్చు, పీపీలు రద్దు చేయకపోవడం కావచ్చు, ఇవన్నీ కనుక నువ్వు చేసి ఉన్నట్టయితే 151 స్థానాలు ఇచ్చిన వాళ్ళు ఇదే 164 స్థానాలు నీకే ఇచ్చి ఉండేవాళ్ళు. నీకు 11 స్థానాలకు ఎందుకు పరిమితం చేస్తావు? అమరావతి రైతులు వాళ్ళు ఆంధ్ర రాష్ట్రం కోసం 5,50,00,000 మంది కోసం వాళ్ళు పూర్వీకుల నుంచి వాళ్ళకు సంక్రమించినటువంటి ఆస్తుల్ని వాళ్ళు తృణప్రాయంగా త్యజించేసి ఈరోజు నా రాష్ట్ర ప్రజల కోసం నా ప్రాంతంలో రాజధాని వస్తుంది, ఇది నా పొలం, ఇక్కడ జడ్జి ఉండబోతున్నాడు, ఇక్కడ శాసనసభ ఉండబోతుంది, ఇక్కడ ముఖ్యమంత్రి ఉండబోతున్నాడు అని చెప్పి ఆనందం కొద్దీ వాళ్ళు ఇస్తే వాళ్ళని అవమానం చేసిందే కాకుండా మహిళలను వేధించిన తీరు, వాళ్ళ జుట్టు పట్టుకొని లాగించిన విధానం, చీరబట్టుకొని లాగించిన విధానం, గర్భిణీ స్త్రీలను పొట్టు కడుపులో తన్నించిన విధానం, డ్రోనులతోటి వాళ్ళ ఇళ్ల మీద నువ్వు ఏ విధంగా పైశాచిక ఆనందం పొందుతూ డ్రోనులు ఎగరేసిన విధానం, ఇవన్నీ ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరికీ కదిలించింది. కాబట్టి మన కోసం వాళ్ళు త్యాగం చేస్తే ఇతను ఆ విధంగా చేస్తాడా అని చెప్పని అతను 151 స్థానాలు ఉన్న దాన్ని 11 స్థానాలకు పరిమితం చేశారు. అమరావతి మాది అని అందరూ భావించారు కాబట్టి సంఘీభావం తెలిపారు. నువ్వు 3 ప్రాంతాలు చేస్తా అన్నా కూడా ఎవరు నీకు మద్దతు తెలపలేదు కదా. అదే 3 చోట్ల చంద్రబాబు నాయుడు గారు నిలబడి
మనకి ఆంధ్ర రాష్ట్రానికి రాజధాని ఒకటే అమరావతి అని చెప్పి వాళ్ళందరి చేత చెప్పించాడు, ప్రజలు కూడా ఆమోదించారు. అది రాజకీయ నాయకుల లక్షణం. కాబట్టి ఇవన్నీ చెప్పుకోవడానికి చంద్రబాబు నాయుడు గారు చాలా ఉన్నాయి. ఇవన్నీ బయటికి తీసుకొచ్చి చివరికి రామారావు గారి ఉదంతం కూడా బయటికి తీసుకొచ్చారు. 1999లో ఇదే ప్రజలు చంద్రబాబు నాయుడిని గెలిపించారు. 2014లో ఇదే ప్రజలు చంద్రబాబు నాయుడు గారిని గెలిపించారు. 2024లో ఇదే ప్రజలు చంద్రబాబు నాయుడు గారిని గెలిపించారు. 3 సార్లు మీరు ఆయన మీద అభండాలు వేసిన తర్వాత 3 సార్లు ప్రజలు గెలిపించారు. అంటే మీరు చెప్పే అబద్ధాలని చెప్పి ప్రజలకు అర్థమైంది కాబట్టి చంద్రబాబు నాయుడిని గెలిపించుకొస్తున్నారు. ఇవన్నీ మర్చిపోయి ఈరోజు కావాలని అబద్ధాలు ఆడుతూ మళ్ళీ తీసుకొచ్చి నువ్వు కొత్తగా ఏదో ప్రజలను నమ్మించే ప్రయత్నం చేస్తున్నావు అంటే నీ మనుషులు కొంతమంది నమ్ముతారు, అనుమానమే లేదు. ఎందుకంటే అతను అదృష్టం ఏందయ్యా అంటే అతని కోసం పేకలు కోసుకునే వాళ్ళు ఉన్నారు, పక్కాళ్ళ పేకలు వాళ్ళు ఉన్నారు. అది అతని అదృష్టం. అలాంటి వాళ్ళని రెచ్చగొట్టడానికే ఇలాంటి కార్యక్రమాలు చేపడుతున్నాడు అనేది నేను భావిస్తాను. సో శ్రీలీల గారు, వాస్తవం చెప్పాలంటే జగన్మోహన్ రెడ్డి ఈరోజు ప్రెస్ మీట్ పెట్టిన, ఇందాక అంకంరావు గారు చెప్తున్నట్టు పీకలు కోసుకునే వాళ్ళు ఉన్నారు, కోసే వాళ్ళు ఉన్నారు. కానీ ఆ శాతం ఎంత? ఆ శాతం అనేది చాలా తక్కువగానే మనకు కనిపిస్తుంది. వాస్తవానికి గతంలో చూసుకుంటే 2024 ఎలక్షన్ చూసుకుంటే మనకి ఎంత 39% పైచిలికేది ఉంది. ఇప్పుడు అది కంప్లీట్ తగ్గిపోయిందనే సంగతి కూడా మనం చూస్తుంది. ఇప్పుడు చూసుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు అనుచిత వ్యాఖ్యలు అటు బాలకృష్ణ గారి మీద కావచ్చు, చంద్రబాబు నాయుడు గారి మీద కావచ్చు, అసలుకి ఇవన్నీ కూడా ఇప్పుడు పనికొచ్చే అంశాల, ఇందాక అంకంరావు గారు అన్నట్టు ఎక్కడ కూడా పనికిరాని అంశాలు తప్ప మిగతా పనికొచ్చే అంశాలు ఎక్కటి లేవు. సో ఈ రకంగా చూసుకుంటే అటు ఎన్టీఆర్ గారి గురించి కావచ్చు, చంద్రబాబు నాయుడు గారి గురించి కావచ్చు, బాలకృష్ణ గారి గురించి కావచ్చు, వీళ్ళెవరితో సంబంధం లేదు అసలుకి. ఇప్పుడున్నటువంటి రాష్ట్రంలో ఉన్నటువంటి సమస్యలు ఏవైతే ఉన్నాయో మనం ఖర్చులు తగ్గించుకోవాల్సినటువంటి సిచ్యువేషన్లో ఇప్పుడు ఇలాంటి ప్రెస్ మీట్లు పెడుతున్నాడంటే దాన్ని ఎలా చూడాలంటారు? ఇక్కడ ఒకటేనండి, జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి అధికారంలో ఉన్నప్పుడు ఏం చేశాడు? మంచి చేసింది లేదు, అంతా చెడే. ఈ రోజున ఏం మాట్లాడతాడు? మంచి మాట్లాడటానికి అతని దగ్గర ఏముంటుంది? ఈ రోజున ఒక ప్రణాళిక చేయాలన్నా, రాష్ట్రంలో ఉన్న లోటుపాట్ల గురించి తను మాట్లాడాలన్నా, లేకపోతే ప్రభుత్వాన్ని విమర్శించాలన్నా తన దగ్గర హక్కు కానీ అర్హత కానీ లేని వ్యక్తి. మరి అలాంటి వ్యక్తి పీకలు కోసే వాళ్ళు ఉన్నారు, కోయించుకునే వాళ్ళు కూడా ఉన్నారని చెప్పి అంకమరావు గారు అన్నట్లుగా నిజంగా వాళ్ళ ఎంపీనే మిథున్ రెడ్డి గారు స్వయంగా ఆయనే ఆత్మాహుతి దళంలాగా మేము పనిచేస్తామని చెప్పాడు. ఇంకా ఆ మాటతోటి ఇంకా ప్రతి ఒక్కరికి ఏమర్థమవుతుంది? ఒక ఎంపీ స్థాయిలో ఉన్న వ్యక్తి ఆత్మాహుతి దళం అన్న మాటలను మాట్లాడుతున్నప్పుడు ఎలా చూడాలి అంటే, వాళ్ళు ఇదే కోవకి ఒక గొడ్డలి పార్టీ అన్నట్లుగా అదే గొడ్డల పార్టీ, అదే మనుషులు ఆ గొడ్డలి పోట్లు వేయటానికి కానీ వేయించుకోవటానికి కానీ వీళ్ళు రెడీగా ఉన్నారు. వీళ్ళకి ఇంకొక సమస్యలు కానీ పట్టవు. వాళ్ళు ఇప్పుడు ఏదైతే రాజకీయంగా మేము మనుగడలో ఉండాలి, మా గురించి మాట్లాడుకోవాలి, మా గురించి ఈ విధంగా చర్చలు చేయాలి అనేది వాళ్ళు లక్ష్యంగా వెళుతున్నారు అన్నట్లుగా అదే వాళ్ళ ధ్యేయం. అదే దీనిలో వెళ్తున్నారు. ఎవరి గురించి ఏం మాట్లాడినా అది వాళ్ళని వాళ్ళు ప్రతిసారి ఇదిగో మేము ఇలానే ఉంటాం, మేము ఇలానే మాట్లాడతాం, మా ధోరణి ఇదే అని చెప్పి నిరూపించుకుంటున్నారు ప్రతిసారి. అంతే. ఇప్పుడు చెల్లి అడుగుతుంది, తల్లి అడుగుతుంది, ఇంకొక బాబాయ్ కూతురు అడుగుతుంది, ఇదే మాటలు. బయట వాళ్ళు కాదు, పార్టీలు కాదు, వేరే కులాలు కాదు, వాళ్ళు చెప్తున్నవన్నీ కూడా పక్కన పెడితే సరే వాళ్ళందరికీ మీరు సమాధానం చెప్పాల్సిన పని లేదు. ఈ రోజున నీ సొంత చెల్లికి సమాధానం చెప్పాలి, నీ తల్లికి సమాధానం చెప్పాలి, నీ బాబాయ్ కూతురుకు సమాధానం చెప్పాలి. నీ సొంత మనుషులకు నువ్వు సమాధానం చెప్తే రాష్ట్ర ప్రజలకు చెప్పినట్లే. ఇవన్నీ వదిలేసిన జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజున కేవలం దేని గురించి మాట్లాడుతున్నారు అనంటే ప్రతి నిమిషం ప్రతి మాట వాళ్ళది వాళ్ళ మనుగడ కోసమే, వాళ్ళ పార్టీ కోసమే అనేది క్లియర్గా అర్థమవుతుంది. ఇక్కడ మనం చూసుకుంటే విజయవాడ దగ్గరలో ఈ రోజు జరిగినటువంటి ఒక ఫైర్ యాక్సిడెంట్ కావచ్చు, గుంటూరుకు సంబంధించి పైపులు తగలబెట్టిన విషయం కావచ్చు, అదే మనం చూసుకుంటే ఇందాక అంకంరావు గారు కూడా అన్నట్టు ఏదైతే అభినయ్ ఎవరైతే ఉన్నారో పాస్టర్, ఆయన ముసుగులో మళ్ళీ మతంలో ఉన్నటువంటి ఒక విద్వేషాలు రెచ్చగొట్టడం కావచ్చు. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి ఈరోజు వచ్చి అసలు ప్రెస్ మీట్లో రాజకీయాల గురించి మాట్లాడడం కావచ్చు. అంటే ఇక్కడ ఏదో జరగాలి, కుట్ర కోణాలు పన్నాలి అనేటువంటి అదే కనిపిస్తుందా ప్రెస్ మీట్ అంటే? ఏమంటే ఖచ్చితంగా అండి. ఆయన అంటున్నాడు మా బాబాయిని వాళ్ళు కారుల్లో తిరుగుతున్నారు అని. ఒకప్పుడు వాళ్లే అన్నారు టీకి కూడా తాగడానికి డబ్బులు లేని వ్యక్తి ఈ రోజున దర్జాగా ఎలా బ్రతుకుతున్నాడు అని. మరి గొడ్డలి కొనకరమని డబ్బులు ఎవరు ఇచ్చారు ఆయనకి? వాళ్లే. మరి ఇప్పుడు ఆయన్ని ఈ రోజున లక్షాధికారం చేసింది గొడ్డలు కొనకరమన్న వాళ్లే. ఆ డబ్బులు వాళ్ళు ఇచ్చిన డబ్బులతో ఈ రోజున దర్జాగా బతుకుతున్నాడు. ఆ విషయం మర్చిపోయాడా జగన్మోహన్ రెడ్డి? ఇప్పుడు ఎవరైతే దస్తగిరి అనే వ్యక్తి ఉన్నాడో ఆయన స్వయంగా చెప్పారు, జగన్మోహన్ రెడ్డి గారు నాతో ఫోన్లో మాట్లాడారు,
వాళ్ళు చెప్పినట్లు వినండి, వింటే నీకు కావాల్సింది నేను చూస్తాను అని. అవన్నీ మర్చిపోయిన వీళ్ళు ఈ రోజున, అంటే ఆ రోజున మోడీ గారు వచ్చినప్పుడు కూడా చూసాం మనం, అమరావతిని ఈ రోజున పునర్నిర్మించుకోవటం కాదు, పునాదుల నుంచి నిర్మించుకుంటున్నాం, మళ్ళీ దాన్ని అన్ని కూడా ఫస్ట్ నుంచి చేసుకోవాల్సిన పరిస్థితికి తీసుకొచ్చాడు జగన్మోహన్ రెడ్డిని. మరి ఆ రోజు కూడా వాళ్ళు ఎలాంటి విజ్ఞాతాలు సృష్టించారో కూడా చూసాం. అవన్నీ కూడా ఆ రోజు కూడా ఫైర్ యాక్సిడెంట్ జరిగింది, ఆ పొగలు కమ్ముకున్నాయి. ఈ రోజున చూస్తే గుంటూరు ఔటర్ రింగ్ రోడ్లో ఆ దట్టమైన పొగలు కానివ్వండి, ఈ రోజున్న వేడికి అది ఇంకా వేరే విధంగా మరి ఎక్కడైనా సరే విజృంభించిద్దా అన్నట్లు భయాందోళనలు సృష్టిస్తే 10 ఫైర్ ఇంజిన్లు తీసుకొచ్చి అదంతా కూడా ఈ రోజున మంటలార్పిన పరిస్థితి. అంటే వాళ్ళు ఎంతసేపటికి ఏదో ఒక విధ్వంసాన్ని సృష్టించాలి, ఏదో ప్రజల్లో భయాన్ని మొదలు పెట్టాలి అనేది. ఈ రోజున ఏదైతే ఈ అభినయ్ ఎవరి దర్శన్ అనే వ్యక్తి ఉన్నాడో అతను కూడా అదే, అన్ని రకాలుగా ఎటు చూసినా కూడా అతనికి ఆయన ఎక్కడి నుంచి ఉంది ఆయనంతా అంటే ఇదిగో కడపతో లింకులు ఉన్నాయనో, లేకపోతే ఈ ఫాస్ట్ అనే ముసుగులో చేశాడనో, మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తించాడనో, అక్కడున్న గిరిజనుల్ని ఎంత అమాయకులు చేసి ఏ విధంగా ఆడించాడని ఇవన్నీ కనిపిస్తున్నాయి. ఇవన్నీ ఎవరికి కేర్ ఆఫ్ అడ్రస్ అంటే జగన్మోహన్ రెడ్డినే చూపిస్తున్నాయి. సో అంకంరావు గారు, గతంలో కూడా మనం చూసుకుంటే పాస్టర్ ప్రవీణ్కి సంబంధించి కూడా అక్కడికి జాన్ బెన్ లింగం అనేటువంటి ఒక వ్యక్తి రావడం, ఆయన వచ్చేసి మేము క్రైస్తవ ముసుగులో ఉన్నాము, మేము ముసుగు తీసేస్తే ఊచకోతకు వస్తామని చెప్పేసి అనడం, తర్వాత కట్ చేసి ఎవరా అని చెప్పి ఇప్పుడు అభినయ్ గురించి ఎట్లయితే పరిశీలించారో అప్పుడు పరిశీలిస్తే భారతిరెడ్డి గారితో ఫోటో, వైసీపీ ముఖ్యంగా ఉండేటువంటి వాళ్ళతో ఫోటో, ఇవన్నీ కూడా చూసాం. సో ఖచ్చితంగా మత విద్వేషాలు రెచ్చగొట్టాలి అనేటువంటి ఆలోచనలో ఉన్నారని అందరికీ తెలిసిందే. ఈరోజు ప్రెస్ మీట్ పెట్టి జగన్మోహన్ రెడ్డి గారు అసలు గొడ్డల పార్టీ ఎవరిది అని, వెన్నుపోటు పార్టీ ఎవరిదని చెప్పి మాట్లాడుతున్నాడంటే ఎలా చూడాలంటారు? అదే ఇప్పుడు వాళ్ళు ఎన్నిసార్లు చంద్రబాబు నాయుడు గారి గురించి వెన్నుపోటు అని ప్రజలను నమ్మించాలని ప్రయత్నం చేసినా ఆయన పనితీరును మెప్పించుకున్నారు. అసలు అందరికీ అర్థం అవ్వాల్సింది ఏంటంటే, శాసనసభ్యులు ఎన్నుకున్నారా, గవర్నర్ నిర్మించాడా చంద్రబాబు గారిని ముఖ్యమంత్రిగా? తెలుగుదేశం పార్టీ శాసనసభ్యులందరూ శాసనసభలో ఆయనకు మద్దతుగా నిలిస్తే ముఖ్యమంత్రి అయ్యాడా, రామారావు గారిని కాదని గవర్నర్ గారు నియమించేసి నువ్వే ముఖ్యమంత్రిగా కొనసాగు, బలపరీక్ష అవసరం లేదని చెప్పాడా? ఖచ్చితంగా ఎమ్మెల్యే. అది వెన్నుపోటు ఎలా అవుతుంది? అసలు వెన్నుపోటు ఎలా అవుతుంది? కనీసం ఇంగిత జ్ఞానం ఉన్నవాళ్ళైనా దీని గురించి ఆలోచిస్తారు కదా. ఆ విషయాన్ని మర్చిపోయి ఆ తర్వాత ప్రజల ఓట్లతోటి, సరే ఆ రోజు ప్రజల ఓట్లు రామారావు గారికి వేశారు, వాళ్ళు ఈయనకి మద్దతు తెలిపారు అంటే పార్టీని కాపాడుకునే ఉద్దేశంతో పార్టీలో జరుగుతున్నటువంటి పరిణామాలను చూసి మనస్తాపం చెందిన వాళ్ళందరూ కూడా ఆ రోజు చంద్రబాబు నాయుడు గారికి అండగా ఉన్నారు. చాలామందికి తెలియని విషయాలు ఏంటంటే, నువ్వు కాకపోతే ఇంకో రాజో రెడ్డో వస్తారు, అంతేగాని మేము తిరగబడుతున్నాం అని చెప్పని శాసనసభ్యులు బయటకు వచ్చిన తర్వాత పార్టీ ఏమైపోయిద్దన్న భయం కొద్దీ ఆయన ఆ భుజస్కంధాల మీద వేసుకొని మామన్ గారు కూడా కాదని, పార్టీ పెట్టిన రామారావు గారిని కాదని, రామారావు గారు కూడా ఈరోజు వేరే వ్యక్తి చేతిలో ఉండి పార్టీని ఇబ్బంది పెడుతున్నారన్న ఉద్దేశంతో పార్టీని కాపాడుకోవడం కోసం ఆయన తన భుజస్కంధాలపై వేసుకున్నారు. కుటుంబ సభ్యులందరూ కూడా ఒప్పుకున్నారు. కుటుంబ సభ్యులు కాదు, ప్రజలు ఒప్పుకోవాలి. ఇక్కడ గమనించుకోవాల్సిన అంశం, కుటుంబ సభ్యులు ఒప్పుకుంటే ఏమవుతుంది? ప్రజలు ఒప్పుకోవాలి. ప్రజలు గెలిపించింది రామారావు గారిని, కుటుంబ సభ్యులు కాదు కదా. ప్రజలు మళ్ళీ 99లో ఒప్పుకున్నారు ఆయన్ని, 2014లో ఒప్పుకున్నారు, ఇందాక నేను చెప్పినట్టు 2024లో ఒప్పుకున్నారు, ప్రజలు ఆమోదించారు. మళ్ళీ దాని గురించి పదే చెప్పడానికి మరి ఆయనకి ఎలా మనస్తత్వం వస్తుందో నాకైతే అర్థం కాదు. అదే చెప్పాను, మనం ఏదన్నా మంచి పనులు చేసి, మనం మంచి కార్యక్రమాలు చేసి, అభివృద్ధి కార్యక్రమాలు చేసి, ఒక 10 లక్షల మందికి ఉద్యోగాలు తీసుకొని వచ్చేసి మేము ఇది చేశామని చెప్పుకోవడానికి వాళ్ళకి లేదు కాబట్టి అదే చేశాడు లోకేష్ బాబు. యువగళం పాదయాత్రలో ఆయన సక్సెస్ అవడానికి రీజన్ ఏంటంటే, ప్రజల్లో ఉన్నటువంటి వ్యతిరేకతను సొంతం చేసుకోవడమే కాకుండా ప్రతి చోట్ల నందమూరి తారక రామారావు గారి గురించి తెలుగుదేశం ప్రభుత్వంలో చేసిన అభివృద్ధి కార్యక్రమాలు, వాళ్ళ తండ్రి గారు చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాలన్నీ కూడా సెల్ఫీ ఛాలెంజ్ ద్వారా ప్రజలకి అర్థమయ్యే రీతిలో చూపిస్తూ, ఇదిగో ఇక్కడ మేము ఈ కట్టడం నిర్మించాం, ఈ పరిశ్రమను తీసుకొచ్చాం, ఈ కాలువలు నిర్మించాం, ఇవన్నీ కూడా ప్రజలకు అర్థమైన రీతిలో అప్పటిదాకా ఏ తెలుగుదేశం పార్టీ నాయకుడు, చివరికి చంద్రబాబు నాయుడు గారు కూడా చేయలేని పని లోకేష్ బాబు గారు చేశారు. కాబట్టి యువతకు ఒక నమ్మకం ఏర్పడింది. అట్లాగే అందరితో ఆయన మమేకమైన విధానం కూడా ప్రజలను ఆకట్టుకుంది. అది గెలుపుకు కారణమైంది, అందుట్లో అనుమానమే లేదు. మరి అట్లా వాళ్ళు చెప్పుకున్నారు కాబట్టి చేసి వాళ్ళ కళ్ళ ముందు కనపడుతున్నాయి కాబట్టి ఈరోజు మళ్ళీ వాళ్ళు తిరిగి అధికారంలో రావడానికి వచ్చారు. ఆ రోజు లోకేష్ బాబు గారు ఏం చెప్పాడు? నా తండ్రి ముఖ్యమంత్రి కావాలన్నాడు తప్ప నేను ముఖ్యమంత్రి కావాలని తిరగలేదుగా. నువ్వు ముఖ్యమంత్రి కావాలని తొందరపడ్డావు,
నువ్వు ముఖ్యమంత్రి కోసం నువ్వు పాదయాత్ర చేసావు. లోకేష్ బాబు అలా చేయలేదుగా. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు రామారావు గారిని కాదని పార్టీని తీసుకున్నాడు అంటే అందరూ ఆమోదంతో కదా, శాసనసభ్యులు మెజార్టీ ఆయనకు వల్ల ఉండబట్టే కదా. అంటే రామారావు గారిని కూడా కాదనుకున్నారు అంటే ప్రజలు మళ్ళీ రామారావు గారిని కాదని చంద్రబాబు నాయుడు గారికి ఆమోదం తెలిపారు అంటే చంద్రబాబు నాయుడు గారు చేసింది మంచి అని చెప్పి వాడు భావించుండబట్టే కదా. సరే, ఒకసారి పొరపాటు పడ్డారు అనుకుందాం, రెండోసారి మూడోసారి కూడా ఎలా పొరపాటు పడతారు? పొరపాటు పడరు కదా. వాస్తవాలకు అర్థమైంది, ఎవరి చేతిలో పార్టీ ఇబ్బంది పడుతుందో అర్థం చేసుకున్నారు, పార్టీని కాపాడాడు చంద్రబాబు నాయుడు గారు అనే ఉద్దేశంతో ఈరోజు ప్రజలు ఆయన ఆశీర్వదించారు. ప్రజల యొక్క అభిష్టం మేరకే ఆయన అభివృద్ధి చేసుకుంటూ ఈరోజు రాష్ట్రంలో తిరుగులేని నాయకుడిగా ఎదిగిపోయాడు ఆయన. అదేగాక ఆ పార్టీని అప్పుడు ఎవరైతే ఇబ్బంది పెట్టారో ఆ పార్టీకి సంబంధించి ఆ వ్యక్తి ఇప్పుడు ఆ పార్టీలో ఉన్నారు, వైసీపీలో ఉన్నారు. ఇది మనం ఎన్ని రకాలుగా మాట్లాడుకున్నా జగన్మోహన్ రెడ్డి గురించి ఏమన్నాడు, అక్కడ వాళ్ళ నాయన ఏమి నేర్పాడో చెప్పాడు, వాళ్ళ విలువలు ఏంటో కూడా చెప్పాడు. వాళ్ళ నాయన నేర్పిన విలువలు ఇవేనా? అతను మాట్లాడే తీరు, చంద్రబాబు నాయుడు గారి వయసు గురించి, ఆయన మాట్లాడే విధానం గురించి, ఈరోజు ఆయన జరుగుతున్నటువంటి రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పరిణామాల గురించి, మరి జరిగిన హత్యల గురించి, మరి గంజా బ్యాచ్ చేసుకున్నటువంటి హత్యల గురించి ఎవరికి ఆపాదించాలని ప్రయత్నం చేస్తున్నాడు? నీ తండ్రి హయాంలో జరిగినవన్నీ నీ తండ్రి చేయించినట్లా, నీ హయాంలో జరిగినవన్నీ నువ్వు చేయించినట్లా. బాబాయ్ గురించి మాట్లాడావు, వాస్తవమే. 5 సంవత్సరాల అధికారంలో ఉండి నువ్వేం చేశావు? ఏం చేశావు? రాజీ పెట్టడానికి ప్రయత్నం చేశావు. అవినాష్ రెడ్డి మీద కనుక మనం ఏదైనా చర్యలు తీసుకుంటే భారతీయ జనతా పార్టీలోకి వెళ్తాడు, మనం ఏం చేయగలం అని చెప్పని చెల్లెలను నొచ్చరగొట్టడానికి ప్రయత్నం చేశావు. అలాగే మామూలుగా పొద్దునే అల్పాహారం తీసుకునేటప్పుడు అందరి సమక్షంలో గతంలో ఒకటి జరిగింది, మేము ఇప్పుడు ఒకటి చేసాము, లెక్క సరిపోయింది, ఇక దీని గురించి వదిలేయమని చెప్పని బెదిరించారు. ఇదే సునీతని, అదే రాయలసీమ బిడ్డ కాబట్టి, అదే కడప ప్రాంత బిడ్డ కాబట్టి తండ్రికి జరిగిన అన్యాయానికి చట్టపరంగా తెలుసుకోవడానికి ఆమె ఇప్పటికీ విశ్వ ప్రయత్నం చేస్తూ ఉంది. దానికోసం న్యాయస్థానాల మెట్లు ఎక్కుతానే ఉంది. మరి ఆమె కోరిక ఎప్పుడు తీరుతుందో మనకైతే తెలియదు, కానీ ఆమెను మాత్రం చాలామందికి ఆదర్శంగా తీసుకోవాలని మాత్రం నేను నిస్సందేహంగా చెప్పగలను. అలాంటి బాబాయి, ఏలుబట్టి నడిపించుకున్న బాబాయిని అతి కిరాతకంగా చంపిస్తే మీ మనుషులే చంపించారని చెప్పి ఇదంతా ప్రపంచం మొత్తం ఘోషిస్తూ ఉంటే తీరిగ్గా మామూలుగా అదే అవినాష్ రెడ్డిని ఎన్నికల్లో ప్రకటించడానికి హెలికాప్టర్ మీద వచ్చాడు. బాబాయి చిన్నప్పటి నుంచి నీ తండ్రికి అండగా ఉండి పులివెందల్ని పెట్టనకోటగా మార్చి ఆయన రాజకీయ జీవితం రాష్ట్ర వ్యాప్తంగా తిరుగులేని నాయకుడిగా ఎదగటానికి ఆయన కడప జిల్లాలో కావచ్చు, పులివెందల్లో కావచ్చు, ఆయన చేసిన దానికి అవన్నీ మర్చిపోయి అతి కిరాతకంగా ఆయన చంపించేసి నువ్వు తీరిగ్గా కారులో వచ్చావంటే ఎంత చిత్తశుద్ధి నీకుందో, నీ బాబాయ్ మీద ఏ విధమైన గౌరవం ఉందో, ఏ విధమైన ప్రేమ ఉందో నువ్వు నిరూపించావు. ఇందాక లీలా గారు చెప్పినట్లు తల్లికి చెల్లికి ఇంకో చెల్లికి న్యాయం చేయలేని నువ్వు రాష్ట్రానికి ఏం న్యాయం చేస్తావు? ఈరోజు ఈ శుద్ధపూస కబుర్లు ఎలా చెప్తావు నువ్వు? మావిగన్ను మచిలీపట్నం నుంచి గుంటూరు వరకు మావిగన్ను నువ్వు ఉన్నప్పుడు 3 ప్రాంతాలను ఎందుకన్నావు? అమరావతి రాజధాని కాదని చెప్పి నువ్వే కదా అంది. విశాఖపట్నంలో పరిపాలనా రాజధాని, కర్నూలులో న్యాయ రాజధాని, ఇక్కడ ఊరక శాసనసభ మాత్రమే నిర్వహిస్తామని చెప్పి చెప్పింది నువ్వే కదా. నువ్వేమైనా సాధించగలిగావా? దాన్ని అమలు చేయగలిగావా? మాట మీద ఏమైనా నిలబడ్డావా? ఈరోజు కట్టడాల గురించి లేదా అక్కడ నిర్మాణాల గురించి, అప్పుల గురించి నువ్వు చెప్పేది ఏందయ్యా? బహిరంగంగా వాళ్ళే చెబుతున్నారు. ఏ సంస్థ ఎంత డబ్బులు ఇచ్చింది, ఏ విదేశీ సంస్థ ఎంత డబ్బులు ఇచ్చింది, కేంద్ర ప్రభుత్వం దేనికి హామీ ఉంది, 8,000 కోట్ల రూపాయలు రుణం ఇప్పించింది. ఈ తీసుకునే రుణం ఏదైనా సరే సిఆర్డిఏ పరిధిలో రాజధాని నిర్మాణం కోసం కాక వేరే దానికి వినియోగించకూడదు అని చెప్పనే నియమ నిబంధనలు అక్కడ కొనసాగుతూ ఉన్నాయి. నువ్వు చెప్పేది ఏంటి? అక్కడ వాళ్ళు చెప్పే చేస్తున్నారు కదా. నీ వల్ల ఆలస్యమైంది, నీ వల్ల పెరిగింది ఇది. ఆ రోజు నువ్వు కొనసాగించుంటే ఈరోజు ఇబ్బంది లేదు కదా. నీ గురించే చెప్పుకునేవాళ్ళు కదా, నువ్వే దేవుడుగానే భావించేవాళ్ళు కదా. మరి ఈరోజు నాశనం చేసింది నువ్వు, దాన్ని తిరిగి ప్రాణం పోస్తూ మళ్ళీ దాని జవసత్వాలు ఏర్పాటు చేస్తుంది చంద్రబాబు నాయుడు. కాబట్టి దాని గురించి మాట్లాడే హక్కు చంద్రబాబు నాయుడు గారికి ఉంది. నీకేముంది? ఆయన మానసిక పుత్రిక ఇది.
చాలామందికి ముఖ్యమంత్రులు ఉంటారు, కానీ ఒక నగరాన్ని నిర్మించిన వాళ్ళు కొంతమందే ఉంటారు. ఈరోజు అమరావతి అనేది చంద్రబాబు నాయుడు గారి యొక్క మదిలోంచి పుట్టింది కాబట్టి, మానసిక పుత్రిక కాబట్టి, చరిత్ర ఉన్నంత వరకు చంద్రబాబు నాయుడు గారి పేరు అక్కడ నిలిచిపోతూ ఉంటుంది, సువర్ణాక్షరాలతో లిఖించబడుతుంది అక్కడ. తెలంగాణలో సైబరాబాద్ కూడా ఆయన పేరు మీద అదే చెప్పేది. కాబట్టి ఆయన నిర్మాణం చేసే ఆయన, నువ్వు కూల్చే వ్యక్తివి, ఆయన ప్రాణాలు పోసే వ్యక్తి, మీరు ప్రాణాలు తీసేవాళ్ళు. ఆయన ఇద్దరు బద్ధ శత్రువుల్ని కలిపి ప్రయాణం చేయమని చెప్పే వ్యక్తి. ఇద్దరు మిత్రులు వైరుధ్యం సృష్టించేసి బద్ధ శత్రువులుగా మార్చే మనస్తత్వం మీది. ఆయనకి మీకు చాలా వ్యత్యాసం ఉంది, ఒప్పుకుంటాను నేను. ఆయన నీ అంత గొప్పవాడు కాదు ఇలాంటి క్రిమినల్ ఆలోచన చేసే విధానంలో. ఆయన ఏకాడికి భయస్థుడు కాబట్టి నువ్వు ఇంకా రోడ్డు మీద తిరుగుతున్నావు. అంటే రెండు కూడా బోత్ ఆర్ నాట్ సేమ్ అంటారు. నిస్సందేహంగా అందులో అనుమానమే ఉంది. అందుకే అన్నాను, చంద్రబాబు నాయుడు గారి శిఖరం, ఆయన ఆకాశం, అవి రెండు ఇతను అందుకోలేడు కాబట్టి ఆయన కిందకు దించాలని ప్రయత్నం చేస్తున్నాడు అనేది నేను అది భావిస్తున్నాను. సో శ్రీలీల గారు, ఒక మనిషి చనిపోవాలని కోరుకునేటువంటి ఒక వ్యక్తి, వాస్తవానికి గతంలో విజయసాయి రెడ్డితో కూడా ఇదే మాట మాట్లాడించాడు. నిజంగా నువ్వు 2029 ఎలక్షన్స్ దాకా బ్రతికుంటే అనే మాట. అదేవిధంగా చూసుకుంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కూడా నడి రోడ్డు మీద కాల్చి చంపాలని చెప్పేసి అన్న వ్యక్తి. నిజంగా ఒక మనిషి చావాలి అని చెప్పి కోరుకునే వ్యక్తి, సొంత బాబాయిని చంపుకున్నటువంటి వ్యక్తి, తండ్రి చనిపోయినప్పుడు ఎక్కడున్నాడో కూడా చెప్పలేని వ్యక్తి, తండ్రి చనిపోయిన తర్వాత శవాన్ని పక్కన పెట్టుకొని సంతక సేకరణ చేసినటువంటి వ్యక్తి, అదేవిధంగా చూసుకుంటే తల్లి చావుకు కూడా కారణం అవుతున్నటువంటి వ్యక్తి, తల్లి చావుకి భయపడి విదేశాలకు పారిపోయినటువంటి వ్యక్తి. నిజంగా ఇలాంటి వ్యక్తి ఇప్పుడు రాజకీయాల్లో ఉండడం అవసరమా అంటే ఏం చెప్తారు? రాజకీయాల్లో ఉండటం అవసరమా అంటే ఇప్పుడున్న పరిస్థితులు కనిపిస్తున్నారు అట్లాంటి వాళ్ళే. మరి 2019లో ఆ వ్యక్తే కదా ముఖ్యమంత్రి అయ్యాడు. ఎవరు చేశారు? ఇప్పుడు ఏ తల్లినైతే కాదంటున్నాడో, ఏ చెల్లినైతే కాదంటున్నాడో వాళ్ళే ముఖ్యమంత్రిని చేశారు. ఏ తండ్రి శవం దగ్గర సంతకాల సేకరణ చేశాడో ఆ తండ్రి పేరు అడ్డం పెట్టుకుని ముఖ్యమంత్రి అయ్యాడు. మరి ఆయన ముఖ్యమంత్రి అవటానికి మరి ఏ బాబాయ్ ఇప్పుడు మరి గొడ్డలు వేటికి బలి చేశారో మరి ఆ వ్యక్తిని కూడా ఆ రోజున శవరాజకీయం చేసి నారాసుర రక్త చరిత్ర అని చెప్పి వాళ్ళ పేపర్లో రాశారు. మరి అలాంటి వ్యక్తి రాజకీయాల్లో అవసరం అంటే ఆ రోజున ఏం చెప్పాడు ప్రజలకి, ఏం చేశాడు? ఒకే ఒక్క ఛాన్స్ అన్నాడు. ప్రజలు ఇంకా నో ఛాన్స్ అన్నారు. తర్వాత అమరావతి రాజధాని, నాకు ఇక్కడ ఇల్లు ఉందన్నాడు. చంద్రబాబు నాయుడుకి ఇల్లు లేదన్నాడు. అంటే ఒక మాట కాదు, ఒక కథ కాదు అతను ఆ రోజు చేసింది. అన్ని రకాలుగా అబద్ధాలు ఆడి, అంటే 1000 అబద్ధాలు 100 అబద్ధాలు ఆడి ఒక పెళ్లి చేయండి అంటారు. ఈయన కొన్ని లక్షల అబద్ధాలు ఆడి ముఖ్యమంత్రి అవటానికి ఆ రోజున చేశాడు. మరి అదే తల్లి అదే చెల్లి ఈ రోజున బయటికి వెళ్ళి ఇతను పనికిరానివాడు, వెధవ, చవట అని చెప్పి వాళ్ళే చెప్తున్నారు. ఇప్పుడు తెలిసింది. అయినా కూడా నేను అది కాదు, నన్ను నమ్మండి అని చెప్పి మళ్ళీ చెప్తున్నాడు. ఎవరినైనా సరే ప్రాణాలు తీశాడని చెప్పి తెలుసు. ఈ రోజున సుధాకర్ గారి మరణానికి, దళిత డాక్టర్ సుధాకర్ గారి మరణానికి మరి ఈ రోజున దాదాపుగా 5-6 ఏళ్ళు అయింది ఆయన చనిపోయి. మరి ఆయనకి నిలువెత్తు సాక్ష్యం ఈ రోజున జగన్మోహన్ రెడ్డి ఆ రోజున ఏం చేశాడంటే మాస్క్ అడిగితే మరణ శిక్ష, అదే కనిపించింది. ఒక దళిత యువకుడిని చంపి డోర్ డెలివరీ ఇచ్చారు. మరి అదేవిధంగా ఎంతో మందిని ఎన్నో విధాలుగా, మరి ఆయన కోడికత్తి డ్రామాకి మరి పాపం శ్రీను బలైపోయాడు. ఇట్లా చెప్పుకుంటూ వెళ్తే జగన్మోహన్ రెడ్డి అరాచకాలు అన్నీ ఇన్ని కాదు. నిజంగా ఇప్పుడు ప్రజలు కూడా అదే అడుగుతున్నారు, నీకు రాజకీయాలు వద్దు బాబు, మాతో రాజకీయాలు చేయొద్దు, మా జీవితాలతో ఆటలాడొద్దు, మా పిల్లల భవిష్యత్తుకి నువ్వు భరోసా కాదు, నువ్వంటే భయం, కాబట్టి ఇలాంటి వ్యక్తి వద్దు అని 11 ఇచ్చి పక్కన పడేశారు. మరి ఆ విషయం ఆయనకు అర్థం కావట్లేదా? అర్థమైనా కూడా ఏదైనా సరే చెప్పి నమ్మించి తడిగుడ్డతో వీళ్ళ గొంతులు కోద్దామని చెప్పి చూస్తున్నాడా అని అనిపిస్తుంది జగన్మోహన్ రెడ్డి గారి మాటలు చూస్తుంటే. సో ఈరోజు ప్రెస్ మీట్లో చూస్తే అంతా కూడా చావు రాజకీయాలు కావచ్చు, చంపిన రాజకీయాలు కావచ్చు, ఇలాంటివన్నీ మాట్లాడుతున్నాడు కదా. సో జగన్ రానున్నటువంటి భవిష్యత్తు 2029 నాటికి ఎలా ఉండబోతుందంటే ఏం చెప్తారు? ఎలా ఉండిద్దండి? ఈ రోజున ఆయన బైబిల్లో చదువుకున్న ఆ గ్రంథంలోనే మాట అంటే, వరలో నుంచి తీసిన కత్తిని మళ్ళీ వరలోనే పెట్టుము, దానికే బలైపోతావు అన్నట్లుగా ఈ రోజున జగన్మోహన్ రెడ్డి ఏదైతే చెప్తున్నాడు అంటే రపరప నరికేయండి, రక్తంతో హోళీ చేయండి, ఏదైతే ఆ మ్యాజిక్ ఫిగర్ దాటిందంటే గంగమ్మ జాతరలో పొట్టేళ్లను బలిచ్చినట్టు ఇస్తామంటున్నారు. మరి అదే మరి ఈ రోజున చంద్రబాబు నాయుడు గారు కూడా ఎప్పుడు ఆ సిద్ధాంతాన్ని నమ్ముతారు. ఎందుకంటే మనం ఆ కత్తుల జోలికి వెళ్ళకూడదు, అట్లాంటి గొడవల జోలికి వెళ్ళకూడదు, అట్లాంటి వాటికి మనం బలైపోతాము, కాబట్టి శాంతియుతంగా ఉందాం అనేది ఆయన ఆలోచన. ఆయన పరిపాలన కూడా అదే. ఆయన ఎప్పుడు కూడా రాజకీయాన్ని చాలా రాజసంగా చేస్తారు అనేది చాలా అందరికీ తెలిసిన విషయం. మరి జగన్మోహన్ రెడ్డి ఎలా చేస్తాడంటే రాక్షసత్వంగా చేస్తాడు. మరి అలాంటి వాళ్ళకి నిజంగా ఉంటుందా రాజకీయ జీవితం? నిజంగా 2029లో ఏంటంటే ఈ రోజున ఆయన రిజల్ట్ చూపిస్తుంది. ఎవరైతే
మరి ఆ పార్టీ నుంచి వార్డులు మెంబర్స్ వెళ్ళిపోతున్నారు, చూసాం అన్ని నియోజకవర్గాల్లో. వాళ్ళ జర్నలిస్టులు కానివ్వండి, వాళ్ళ ఎనలిస్టులు కానివ్వండి, బయటకు వచ్చి ఆయన గురించి ఏం మాట్లాడుతున్నారు. మాదిగన్ అన్న తర్వాత ఇది ఇంకా పెద్ద ఎత్తున జరుగుతుంది. ఎక్కువైపోయింది కాబట్టి శూన్యం అనేదే కనిపిస్తుంది.